హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉన్నానని చూస్తున్నారా? నిజమేనండి, ఇంట్లో అందరూ ఊరెళ్ళిపోయారు. నేనే ఉన్నాను. నాతో పాటు వచ్చిన సింధు కూడా వెళ్ళిపోయిందండి ఇంటికి. ఒక 7 డేస్ 8 డేస్ ఉంది. ఇంకా తను కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక వీడియో తీసుకుంటున్నాను. ఉన్న రోజులు ఏం వీడియోలు చేయలేకపోయాను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసుకుంటున్నాను అనమాట. వీడియోలోకి వచ్చేస్తే నిజంగా అందరూ ఉంటేనే బాగుంటుందండి. ఇంట్లో సందడిగా ఉంటుంది అనమాట. ఎవరూ లేకపోతే ఎలానో ఉంటుంది, ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపిస్తుంది. పాపతో అయితే కష్టం. ఈరోజు పాపతో అయితే ఆ డే ఎలా గడిచిందో ఈవినింగ్ టైము మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. సో ఈవినింగ్ టైం అయితే మబ్బు పట్టేసింది, ఫుల్గా మబ్బు పట్టిందండి. చూడండి అసలు గాలి వేస్తుందో పక్క నుంచి, మబ్బు ఫుల్గా అయితే పట్టింది. నైట్ అయితే వర్షం ఫుల్గా వస్తుంది అనుకున్నాను, కాకపోతే తక్కువగానే పడింది. మా పాప గురించి ఫోను మా బావని పట్టుకున్న పక్క నుంచి వీడియో తీస్తున్నాను. నేనైతే మొక్కలు పెట్టానండి. ఇవి ఏంటంటే మాకు కొట్టు ఉందని చెప్పాను కదా, అక్కడ నుంచి కూరగాయలు అవన్నీ తెచ్చేసి ఒక దాంట్లో స్టోర్ చేసి దానిపైన మట్టి వేసి వాటర్ పోసాను. ఈ మొలకలు అయితే వచ్చాయి, అవి పెద్ద అవ్వాలో చూడాలి. వేరే గిన్నెలు అయితే వేరే టబ్ లాంటిది అయితే పెట్టాను, దాంట్లో అయితే పుదీనా పెట్టానండి. అంటే ఈజీగా వచ్చి పెట్టుకున్నాను అనమాట. అంత ప్రాసెస్ అయితే మనం చేయలేం కదా. అదిగోండి, ఎవరూ లేకపోతే ఇల్లు అలా ఉంది. నిజం చెప్పాలంటే నిజంగా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయం అండి. చాలా పెరిగిదాన్ని నేను. ఎంత భయమో, ఎందుకంటే దెయ్యాలు వచ్చేస్తాయని భయం అనమాట. మీకు ఒక హౌస్ చూపించాను కదండి, ఆ హౌస్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఏంటంటే ఒక పేరెంట్స్ ఉన్నారు, తల్లి తండ్రి. వాళ్ళకి ఒక్క కొడుకు అండి. ఆ కొడుకు మొన్న ఒక 10 డేస్ ముందు అనుకుంటా, 10 డేస్ ముందు జరిగింది ఈ సంఘటన. అయితే 10 డేస్ ముందు అది అక్కడ టెంట్ చూపిస్తున్నాను చూడండి, స్థలంలో టెంట్ వేసారు చూసారా. అక్కడైతే టెంట్ ఎందుకు వేసారంటే ఆ హౌస్ చూపించాను కదా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ వేసుకున్నారనమాట. హౌస్ అయితే ఏంటంటే ఆ అబ్బాయికి తలపోటు వస్తుందని చెప్పి పనిలో నుండి ఇంటికి వచ్చేసాడు. అబ్బాయి పెయింటింగ్కి వెళ్తాడండి. అయితే తలపోటు వస్తుందని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత తనకి తలపోటు ఎక్కువయ్యి వామిటింగ్స్ అయిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని ఇంకా మాట కూడా సరిగ్గా రాలేదంటండి పాపం. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదు, రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అంటే రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయికి బ్రెయిన్కి సంబంధించింది ఏదో వచ్చిందంటండి. ఇంకా అంతే, బ్రెయిన్ డెడ్ అయిపోయిందంట. ఒక 3 డేస్ అయితే ఉంచారు వెంటిలేటర్ మీద ఉంచిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోండి, మా వల్ల కాదు అని చెప్పారంటండి. పాపం ఆ తల్లి ఎంత బాధపడిందంటే, ఎంత నరకం చూసిందంటే. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, కనీసం నేను ఇక్కడ కాపురానికి వచ్చాను కానీ నాకు తెలీదు. నేను ఆ అబ్బాయిని అంతలా చూడలేదు, కానీ నాకే చాలా బాధ అనిపించిందండి. ఒక్క కొడుకు, ఆడపిల్లలు కూడా లేరు, ఆ అబ్బాయి ఒక్కడే. ఎంత బాధపడి ఉంటాడంటారు. నిజంగా తలుచుకుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆ ఇల్లు కట్టుకుని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు ఆ పిల్లోడు ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఆ దేవుడు ఎందుకు ఎలా చేస్తాడో అర్థం కాదు. పోనీ ఇంకా 2 పిల్లలు ఉన్నారా అంటే వాళ్ళకి లేరండి. ఒక్క కొడుకు. ఏం పాపం చేశాడు పాపం మా అబ్బాయి. ఏంటో జీవితం, కానీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో ఎవ్వరికీ అర్థం కాదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండండి, టెన్షన్లతోనూ వీటితోనూ బ్రతకండి దయచేసి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఇది ఒక్క లైఫ్ మాత్రమే. ఇది కూడా అంత్య దినాలే, మనకి చివరి క్షణాలు ఇవి మనకివి. సరేనండి, ఇంకా స్టోరీ అయిపోయింది. మా పాపకైతే మీషోలో బట్టలు అయితే తీసుకున్నానండి. ఈ గౌన్లు తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అవిగోండి ఆ గౌన్లు అయితే తీసుకున్నాను. 5 గౌన్లు వచ్చాయి. తనకి కంఫర్టబుల్గా ఉన్నాయి అన్నమాట వేసుకోవడానికి. వీటితో పాటు ఇంకా వేరే గ్రీను, బ్రౌన్ కలర్ ఒకటి,
ఇంకా వచ్చాయండి. కలర్స్ నేను చూపించలేదు. ప్రస్తుతం నేను వేసినవి మాత్రమే, బయట ఉన్నవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కావాలితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కావాలితే లింక్ పెట్టమంటే పెడతానండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.